అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో ఈ 2024వ సంవత్సరంలో మార్గశిర మాసం వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి ఏ రోజున వచ్చింది, డిసెంబర్ 6న లేక డిసెంబర్ 7న జరుపుకోవాలా, పూజా విధానం ఏంటి, నియమాలు ఏంటి, ఎటువంటి నియమాలను పాటిస్తూ ఈ పూజని అతి సులువుగా చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా పూర్తి వివరాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి. అలాగే ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే మీరు లైక్ ఇస్తే ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుందండి, రీచ్ అయ్యి. కాబట్టి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఛానల్ని మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ షష్ఠికి స్వామివారిని విశేషంగా పూజించడం జరుగుతుంది. ఈ షష్ఠిని సుబ్బరాయుడి షష్ఠి అని, సుబ్రహ్మణ్య షష్ఠి అని, స్కంద షష్ఠి అని, కుమార షష్ఠి అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. మార్గశిర మాసంలో వచ్చే 6వ రోజుగా మనం ఈ షష్ఠిని జరుపుకుంటాం. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా పూజలు, అభిషేకాలు, అలంకారాలతో స్వామికి పూజ చేయడం జరుగుతుంది. స్వామికి ఈరోజు ఆవు పాలతోనూ పంచామృతాలతోనూ అభిషేకం చేయటం, గంధము లేదా విభూతులతో అభిషేకం చేసినా చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. ఈ మార్గశిర మాసంలో వచ్చే ఈ షష్ఠి అనేది స్వామివారికి అతి ప్రీతికరమైన రోజుగా చెప్తారు. అయితే ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు జంట నాగులకు కూడా పూజ చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజున ఎవరైతే సంతాన సమస్యలతో కానీ, వివాహం కాని వారు కానీ ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా స్వామికి అభిషేకం చేసి ఇలా జంట నాగులు ఉన్న విగ్రహాల దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసుకోవాలి. అలాగే స్వామివారికి పూజ చేసుకొని రావటం వల్ల ఎటువంటి కాలసర్ప దోషాలు ఉన్నా, ఏలినాటి శని బాధలున్నా, ముఖ్యంగా వచ్చేసి కుజ సంబంధ దోషాలున్నా, రాహుకేతు సంబంధ దోషాలున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి ఉపశమనం కలిగి వివాహం కాని వారికి అతి శీఘ్రంగా వివాహం కలుగుతుందట. సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, సంతానం ఉన్నవారికి అయితే కనుక వారు మంచి వృద్ధిలోకి రావడానికి, వారికి చదువు బాగా అబ్బుతుందనమాట. అంటే చదువు బాగా వస్తుంది పిల్లలకి. ఇలా సుబ్రహ్మణ్య స్వామి వారిని పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఆరాధించవచ్చు. మరి ఈ 2024వ సంవత్సరంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు వచ్చిందో చూద్దాము. షష్ఠి తిథి అనేది డిసెంబర్ 6, 2024 ఉదయం 10:49 నుంచి షష్ఠి తిథి శుక్రవారం నాడు ప్రారంభమై శనివారం ఉదయం 9:25 వరకు మనకు షష్ఠి తిథి అనేది ఉంది. అయితే సూర్యోదయానికి షష్ఠి తిథి ఉన్న రోజున మనము ఈ షష్ఠిని జరుపుకుంటాం కనుక శనివారం డిసెంబర్ 7న మనము సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకోవాలి. క్యాలెండర్లో కూడా 7వ తారీఖునే ఉంది. కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా 7వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి అంటే ఈ స్కంద షష్ఠిని మార్గశిర మాసంలో డిసెంబర్ 7 శనివారం నాడు మనం జరుపుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున ఇటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటాన్ని కానీ లేదా వల్లీ దేవసేన సమేతంగా ఉన్న స్వామివారిని కానీ పెట్టుకొని ఇంట్లో స్వామివారికి విశేషంగా ఆరాధన చేసుకోవాలి. ఎర్రటి పూలను స్వామివారికి నివేదించి ఎర్రటి అక్షింతలతోనూ ఈ రోజున పూజ చేసుకున్న వారికి వారి ఎటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టినా దాంట్లో వాళ్ళకి విజయం లభిస్తుందట. అంతేకాకుండా జంటనాగులకు పూజ చేసుకోవటం, ముఖ్యంగా వచ్చేసి స్వామివారికి జంటనాగులకి బయట అభిషేకం చేసుకోవటం. ఒకవేళ మీరు దేవాలయానికి వెళ్ళి జంటనాగులకి ఈ రోజున అభిషేకం చేయడం కుదరకపోతే ఈ విధంగా ఇంట్లో పిండితో చేసుకున్న జంటనాగులైనా పెట్టుకొని పూజను చేసుకోవాలి. అయితే ఈ పూజని ఎలా చేసుకోవాలి, సుబ్రహ్మణ్య షష్ఠి పూజను ఎలా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు ఆ రోజున పాటించాలి, జంటనాగుల దగ్గరికి వెళ్తే ఎలా చేసుకొని రావాలి అనేది నేను పూజా విధానాన్ని పూర్తిగా చేసైతే చూపిస్తానండి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి తేదీ అనేది చాలా సందేహం ఉంది కాబట్టి డిసెంబర్ 6 లేదా 7 అని అడుగుతున్నారు కదా, అందుకని ఒక క్లారిటీ ఇస్తూ కూడా ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఈ విధంగా స్వామివారికి పూజని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే నిత్య పూజా మందిరంలో చేసుకోవచ్చు లేదా ప్రత్యేకంగా పీఠం పెట్టైనా చేసుకోవచ్చు. ముఖ్యంగా స్వామివారిని అయితే ఇలా నాగేంద్ర స్వామి రూపంలోనూ సుబ్రహ్మణ్య స్వామి రూపంలోనూ ఆరాధిస్తూ స్వామివారికి పూజను చేసుకొని ఈరోజు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కనుక పఠిస్తే చాలా చాలా మంచిది. కుదిరిన వాళ్ళు కనీసం 3 సార్లు లేదా 7 సార్లు 9 సార్లు లేదా కనీసం 6 సార్లు, షష్ఠి అనేది ఆయనకి సంబంధించిన తిథి కాబట్టి 6వ తిథి కాబట్టి కనీసం 6 సార్లు పఠించడం కూడా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం 6 సార్లు పఠిస్తే చాలా మంచిదట. ఏదైనా వివాహ సమస్యలతో బాధపడుతున్న వారు, ఉద్యోగ ప్రమోషన్స్ కానీ ఉద్యోగం రాకుండా ఇబ్బంది పడుతున్నవారు, లేదా దూరంగా వెళ్ళి చదువుకోవాలి కానీ అటువంటి పనులు ఏదైనా మొదలు పెడుతున్నా వెనక్కి వెళ్తున్నాయి అనుకున్న వాళ్ళు కానీ ఇలా స్వామివారికి ఈ రోజు కూడా ముడుపు అనేది కట్టుకోవచ్చు. ముడుపు కట్టుకొని స్వామివారికి ఈ షష్ఠి రోజు పూజ చేసుకొని ఆ స్వామివారికి ఆ పని అయిన తర్వాత ముడుపును చెల్లించి ఆనవాయితీ కూడా ఈ షష్ఠికి ఉంది. అలాగే కావళ్లతో కొన్ని రాష్ట్రాల్లో అయితే కావళ్లతో స్వామివారికి పంచదారని పాలని కావళ్లతో మోసుకు వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసే పద్ధతి అయితే ఉందండి తమిళనాడు అటువైపు. మనమైతే కనుక మామూలుగా స్వామివారికి అభిషేకం చేసుకోవటం, పూజను చేసుకోవటం. ఈరోజు పెట్టవలసిన నైవేద్యం కూడా చలిమిడి, పచ్చి చలిమిడి, ఏవి కూడా వండిన పదార్థాలు కాకుండా పచ్చి చలిమిడి, అలాగే ముఖ్యంగా వచ్చేసి నువ్వుల చిమ్మిరి, వడపప్పు, కొంతమంది పానకాన్ని కూడా నివేదన చేస్తారు. అలాగే
ఆవు పాలు ఇటువంటివి నివేదన చేయడం జరుగుతుంది. అయితే నాగుల చవితికి ఎవరైతే పూజన చేసుకొని ఉన్నారో, అలాగే చెయ్యని వారు ఎవరైతే ఉన్నారో, నాగుల చవితికి ఏదైనా మిస్ అయ్యాం అనుకున్న వారు తప్పనిసరిగా ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి చేసుకుంటారు. ఈ రోజు కూడా వెళ్ళి పుట్టకు వెళ్ళి పాలు పోయడం జరుగుతుంది. పుట్ట దగ్గర పూజ చేసుకోవటం, జంట నాగులకు పూజ చేసుకోవటం, అక్కడ పాలు పోయడం, ప్రసాదాలు తీసుకువెళ్ళవటం, స్వామివారికి వస్త్రాన్ని సమర్పించడం, ఇలా ఏదైనా దేవాలయంకి వెళ్ళి ఇలా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉంటాయి కనుక అక్కడ పంతులు గారికి మనం అభిషేక సామానిస్తే అభిషేకం చేసే దేవాలయాలు ఉంటాయి కదండి. రేపు సుబ్రహ్మణ్య షష్ఠికి విశేషంగా అభిషేకాలు జరుగుతాయి. అటువంటప్పుడు ఆవు పాలను తీసుకువెళ్ళి లేదా పంచామృతాలను తీసుకువెళ్ళి ఆ వస్తువులన్నీ వాళ్ళకి ఇస్తే మన గోత్రనామాలతో వాళ్ళు అభిషేకం అనేది స్వామివారికి చేస్తారనమాట. ఇలా జంట నాగులు ఉంటే కనుక సహజంగా దేవాలయాల్లో రావి చెట్టు వేప చెట్టు కలిసిన చోట ఇటువంటి సంబంధమైన ప్రతిష్ట జరుగుంటుంది. అంటే నాగేంద్ర స్వామి విగ్రహాలు అనమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామన్న, స్కందుడన్న, కుమారస్వామన్న, ఇలా నాగేంద్ర స్వామన్న అన్ని ఆయన స్వరూపాలే కాబట్టి, ఆయనే కాబట్టి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్కలాగా పూజలు అందుకుంటారు స్వామివారు. కాబట్టి ఇలా జంట నాగులు ఉంటే కనుక భార్యాభర్తలు ఇద్దరూ కూడా చేస్తే చాలా మంచిదండి. సంతానం కోసం చూస్తున్నవారు ఒకవేళ మీకు అలా ఇద్దరు చేయడానికి కుదరకపోతే ఇటు భర్త కానీ భార్య కానీ ఎవరైనా చేయవచ్చు. ఆడవారు మగవారు అందరూ, పిల్లలు పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ స్వామివారికి ఇటువంటి విగ్రహాలు ఎక్కువ ఉన్న చోట చూసుకొని మనము ఒక విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ప్రశాంతంగా స్వామివారిని ముందు నీటితో శుద్ధి చేసి ఆ తర్వాత అభిషేకాలు చేసి స్వామివారిని అలంకరించి పూజ చేసుకొని రావాలండి. ఆ పూజా విధానం నేను షేర్ చేస్తాను. ఇటువంటి విగ్రహాలు ఉన్న చోట కనుక చేసుకుంటే చాలా మంచిది. అయితే కొన్ని చోట్ల రావి చెట్టు వేప చెట్టు ఉండకపోయినా ఇలా నాగేంద్ర స్వామి విగ్రహాలు అయితే ప్రతిష్ఠ చేసి ఉంటాయి. అక్కడికైనా వెళ్ళి మీరు అభిషేకం అనేది చేసుకొని రావచ్చు. అయితే అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా ఇంట్లో తప్పనిసరిగా పూజ చేసుకొని ఆ తర్వాత అక్కడికి వెళ్ళి మీరు ఈ విధంగా పూజ అయితే చేసుకొని రావాల్సి ఉంటుంది. శివుని రెండవ కుమారుడైన ఈ సుబ్రహ్మణ్య స్వామిని కుమారస్వామిని, కార్తికేయుడని, షణ్ముఖుడని, స్కందుడని, మురుగన్, గుహుడని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని పిలవడం జరుగుతుంది. దీన్ని చంపా షష్ఠి అని, ప్రవార షష్ఠి అని, సుబ్బరాయుడి షష్ఠి అని, స్కంద షష్ఠి అని ఇలా రకరకాల పేర్లతో స్వామివారికి పిలుస్తూ ఉంటారు. ఈ షష్ఠి నాడే దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించిన రోజుగా కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని చెప్తూ ఉంటారు. ఈ కుమారస్వామి సర్పరూపాన్ని ధరించి తారకాసుడనే రాక్షసులను కూడా ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసుడనే రాక్షసుని సంహరిస్తాట. అందుకనే స్వామివారిని నాగేంద్ర స్వామిగా సర్పరూపంలో కూడా ఆరాధించడం జరుగుతుంది. ఈ రోజంతా కూడా దేవాలయాల్లో సుబ్రహ్మణ్య షష్ఠి రోజు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణోత్సవాన్ని కూడా నిర్వహించి పూజలు అనేవి చేసుకోవడం పద్ధతిగా వస్తోంది. ఈ స్వామిని పూజించిన వారికి నేత్ర రోగాలు అంటే కంటికి సంబంధించిన ఏదైనా వ్యాధులున్నా, చర్మ వ్యాధులున్నా అటువంటివన్నీ తొలగిపోతాయని చెప్తారు. పెళ్లి కాని వారికి అతి శీఘ్రంగా వివాహం జరుగుతుందని, సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని ఒక నమ్మకం. ఈనాడు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఏ ఆహారం తీసుకోకుండా కూడా పాలు, పండ్లు, కొంతమంది అయితే వెండి పడగలు, వెండి కళ్ళు మొదలైనవన్నీ కూడా మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు దేవాలయానికి వెళ్ళి. ఇదంతా కూడా నాగేంద్ర స్వామికి సంబంధించిన పూజే. కుజదోషం, కాలసర్ప దోషం, వివాహం కానివారు, ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వారైతే వెండి కళ్ళు స్వామివారికి సమర్పిస్తామని, లేదంటే వెండి పడగలు సమర్పిస్తాం అని, లేకపోతే ముడుపులు కట్టుకోవడం కానీ ఇటువంటివన్నీ చేసి స్వామివారికి చెల్లిస్తూ ఉంటారనమాట. ఆయనకి ప్రత్యేకంగా చేసుకునే ఈ షష్ఠి పూజ అనేది కూడా చాలా ఇష్టమట. ఎవరైతే ఆయనని నమ్ముతారో అటువంటి వాళ్ళకి కష్టాలు అనేవి తెలియకుండా చేసి వాళ్ళని ఎన్నో రకాల సమస్యల నుంచి బయట వేస్తారట స్వామివారు. అందుకనే ఈ పండుగ మార్గశిర శుద్ధ షష్ఠి నాడు చాలా ప్రసిద్ధి చెందినది. ఈ రోజున పూజ చేసిన వారు కూడా కట్ చేసిన కూరలు తినకుండా ఏవైనా కూడా ఈ చలిమిడి, నువ్వుల చిమ్మిరి తిని ఉండటం, వడపప్పు తిని ఉండటం, కొంతమంది ఉపవాసం ఉంటారు. లేదా పూజ చేసుకునే వరకు ఏమి తినకుండా ఉండి ఆ తర్వాత ఏదైనా అల్పాహారం కానీ సాత్వికమైన ఆహారం తీసుకుంటారు. ఉపవాసం ఉన్నవారైతే ఈ రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి టిఫిన్ లాంటిది ఏదైనా తింటూ ఉంటారు. కట్ చేసిన కూరలు ఏవి తినరు, అంటే కత్తితో కోసిన కూరలు ఏవి తినకుండా ఉంటారు. నాన్ వెజ్ తినకుండా ఉండాలి. ఇటువంటివి చిన్న చిన్న నియమాలు. తలస్నానం తప్పనిసరిగా చేయాలి. ఈరోజు పూజ చేసుకున్న వారు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇలా రకరకాల నియమాలు అయితే ఉంటాయండి. ఈ నియమాలను పాటిస్తూ పూజను చేసుకోవాలి. అయితే నేను పూజా విధానాన్ని మీకు అందరికీ కూడా షేర్ చేస్తాను. నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి. ఈ వీడియో నచ్చిన వాళ్ళైతే, ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళు 7వ తారీఖు మనం మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకోవాలి. నేను పూజా విధానాన్ని, జంటనాగులకి ఎలా చేయాలి ఇవన్నీ కూడా నేను వీడియోలో షేర్ చేస్తాను. మరి ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. సెలవు, నమస్కారం.